పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. పులేదులు వచ్చినా కూడా భయపడను, ముక్కు మూసుకుంటే పోయి ప్రాణం. నిజాయితీ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండాలి. నేను మర్యాద ఇస్తా, గౌరవించి మాట్లాడతా. అన్నగా ఎవ్రీ లైఫ్ మ్యాటర్, ప్రతి జీవికి కూడా నేను కేర్ చేస్తా. నాకు మర్యాద ఇవ్వాలి, మీరు మర్యాద పుచ్చుకోండి అంతే. మీరు అలా కాదని చెప్పి మీరు డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడితే నా నుంచి మీరు రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. చాలా సింపుల్. మీ గౌరవం మర్యాదలు మన చేతుల్లోనే ఉంటాయి, ఎవరి గౌరవం మర్యాదలు వాళ్ళ చేతిలో ఉంటాయి. అండ్ ఇక్కడ ఈ విషయంలో మాత్రం చెప్తున్నా, దయచేసి జడ్జెస్ని అసలు అంటానికి అసలు ఎటువంటి రీజన్ లేదు. ఎందుకనంటే వాళ్ళు నిజంగా నేను ఫేక్ పర్సన్నా రియల్ పర్సన్నా నాలో ఉన్న బెస్ట్ తీయటాని కోసం వాళ్ళు చేసిన అటెంప్ట్ అది అంతే. దాన్ని నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తా, రెస్పెక్ట్ ఇస్తా. బిందు మాధవి గారు నువ్వు అని ఏకవచనంతో నువ్వు అని ఎన్నిసార్లు సంబోధించారు కదా. కాలం కొన్నిసార్లు కొన్ని ప్రశ్నలకి సమాధానం కాలం నిర్ణయిస్తుంది. కొన్ని రోజుల తర్వాత కొన్ని సంవత్సరాలు టైం పట్టొచ్చు. కానీ ఇదే బిందు మాధవి గారు హరీష్ గారు అని మాట్లాడే రోజు వస్తుంది. అంటే అఫ్ కోర్స్ నా క్యారెక్టర్ నాకు తెలుసు కదా అంతే. తను నిజంగా నేను మెచ్చుకుంటా. ఒక అమ్మాయి మీద చెయ్యి ఎత్తిన వాళ్ళకి మర్యాద ఇచ్చి ఎలా మాట్లాడతారు? అదేగా ఆమె చేసింది. అంత తప్పేం చేశారు? అయితే ఇక్కడ నేను ఎక్కడ కూడా నేను డిఫెండ్ చేసుకోవాలా, సమర్థించుకోవాలా. ఒక్కసారి కొట్టనే, 2 సార్లు కొట్టనే అంటే వాళ్ళు రాంగ్ అర్థం చేసుకున్నారు. ఒక్కసారి అది ఒక్కసారి అయినా సరే, ఎంతైనా సరే తప్పే. ఒక మొగుడు ఆడదాన్ని కొట్టాడు, లేదా ఒక మగాడు ఆడదాన్ని కొట్టాడు, ఆడు మొగుడు కాదు, మగాడు కాదు. సింపుల్. నాకు లూజర్ బోర్డు వేసారా, ఐఎమ్ లూజర్. మీరు చెప్పేది ఏంటి? నేను చేసుకున్న రోజు నేను లూజర్గా ఫీల్ అయ్యాను. తను శారీరకంగా మానసికంగా ఎంత బాధపడిందో నేను దాంట్లో శారీరకంగా బాధపడి ఉండకపోవచ్చు. తిరిగి కొట్టరు కాబట్టి ఇప్పుడు ఆడవాళ్ళు నిజంగా మెచ్చుకోవాలి, పాదవందనం చేయాలి నిజంగా. కానీ మానసికంగా నేను 10 రెట్లు బాధపడి ఉంటాను కదా పశ్చాత్తాపభావంతో. నేను మనసాక్షితో బతికేవాడిని. నా మనసాక్షి ముందు నేను ఎన్నిసార్లు తలదించుకుని ఉంటాను. ఒక సామెత ఉంది, మోర్ పవర్ మోర్ రెస్పాన్సిబిలిటీ. అంత బాధ్యతగా ఉండాలి. లేవు. ప్రాబ్లం ఏంటంటే ఒకటి స్వతహాగా నాకున్న పర్సనాలిటీ, పెరిగిన వాతావరణం, తర్వాత పితృస్వామి రాజ్యం ప్రపంచంలో మనం బతుకుతున్నాం కాబట్టి కొన్ని తరాలుగా ఇలా తగలాడిసింది కాబట్టి సొసైటీ. అంటారు కదా, గొప్ప డాక్టర్ సర్జను తను సర్జరీ చేసుకోలేడు. మన దౌర్భాగ్యం అది. నా అసమర్థత, నా చేతకంతనం ఆ సెకండ్లో, ఒక స్ప్లిట్ ఆఫ్ సెకండ్లో, యాంగర్లో, ఆ డిప్రెషన్ ఫేజ్లో అది అలా జరిగింది అంతే. దీన్ని సమర్థించను, ఐఎమ్ ఓకే. అయితే నా భార్య ఇంకా దానికి 10 రెట్లు ఎక్కువ ప్రేమిస్తుంది. ఓకే, సూపర్. చాలా సింపుల్ అంతే. ఇప్పుడు ఎట్లా ఉంది సార్ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి? అది చెప్పాను కదండి, నేను క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ నమ్ముకుని బతికే మనిషిని. ఇప్పటివరకు మీరు చూస్తే నేను అర్థం అయిపోతుంది. సో క్యారెక్టర్ నమ్ముకుని బతికే వద్దంటే క్యాష్ కొంత ఇబ్బంది పెడుతుంటుంది. బతకడానికి క్యాష్ కావాలి కదా. ఓకే ఫైన్. ఎందుకంటే నేను నా బిజినెస్ ఏదైతే డౌన్ఫాల్ చూసాను, తర్వాత నిదానంగా బిజినెస్, బట్ కొంత నా రిసోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వేరు చోట్ల నుంచి నాకు ఆ స్కిల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి జరుగుతుంది. ఇక నా భార్య నా తల్లిలాగా, నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, స్ట్రెస్లో ఉన్నప్పుడు తను చూసుకుంటాను. నేను కన్నా పిలుచుకుంటాం, ఇద్దరం కన్నా. ఓకే, హరిత హరీష్. సింపుల్. సూపర్. ఎంత ప్రేమ ఉండబట్టే కొట్టారంటారు? ప్రేమ ఉంటే కొట్టాను కాదు, క్షణికావేశంలో నేనున్న టెంపర్ లూజ్ అయిపోయి కొట్టా. ప్రేమ ఉంటే కొట్టరు ఎవరు కూడా. నిజంగా ప్రేమ పాయింట్ గుర్తొస్తే కొట్టరు ఎవరు. సూపర్. ఇప్పుడు హృదయమానం ఇంత స్ట్రైట్గా ఉన్నావు నువ్వు, హౌస్లోకి వెళ్తే రకరకాల పీపుల్ వస్తారు, సెలబ్రిటీస్ వస్తారు. నాగేశ్వరరావు గారు ఓకే, ఎవరు వచ్చినా మనుషులే కదా. మనుషులే. పూలు వచ్చినా భయపడిన నేను మనుషులు ఎందుకు భయపడతా? మిమ్మల్ని భయపడమంటలా వ్యక్తిత్వాలు. అవును, ఒక్కొక్క అదే బ్యూటీ కదా, సృష్టి గొప్పతనం. ఒక్కొక్క మనిషికి ఒక పర్సనాలిటీ ఉంటుంది, మీకు ఒక పర్సనాలిటీ ఉంటుంది కదా. మీలో బ్యూటీని కదా నేను చూడాల్సింది. వస్తారు. ఇప్పుడు నేను ఒకటే చెప్తాను, వచ్చే ప్రతి ఒక్క పొట్టకోటి కోసం కోటి కష్టాలు. ప్రతి ఒక్కళ్ళు కష్టపడేది వాళ్ళ జీవితాల కోసం. నేను చాలా రెస్పెక్ట్ చేస్తాను. ఓకే, నేను అది నన్ను ఒక క్వశ్చన్ అడిగారు యాక్చువల్గా నన్ను జూమ్ కాల్లో. మీకు బాగా సంతోషం కలిగించే విషయం ఏంటంటే పక్కనోడు ఆనందంగా ఉంటే చాలా సంతోషం అవుతాను. మీకు బాగా కోపం వచ్చే విషయం ఏంటంటే ఆ పక్కనోడు తప్పుకుంటే నాకు విపరీతం కోపం వస్తుంది. రెండు నాకు వాళ్ళతోనే. అలాంటిది వచ్చే తోటి కంటెస్టెంట్స్ ఎవరైతే, అది సెలబ్రిటీ కానీ, కామన్ మ్యాన్ కానీ, లేకపోతే కామన్ మ్యాన్ ప్లేస్లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎవరైనా రానివ్వండి, ఓకే, వాళ్ళు కూడా కష్టపడేది పాపం వాళ్ళ లైఫ్స్ కోసమే కాబట్టి ఐ రెస్పెక్ట్ దట్. నాకు ఒక చిన్న చెప్పండి తెలిసిందే, బట్ క్లారిటీ కోసం ప్లీజ్. కామన్ మ్యాన్కి ఇన్ఫ్లుయెన్సర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? సెలబ్రిటీకి కామన్ మ్యాన్కి ఓకే, ఈ మధ్యలో ఇన్ఫ్లుయెన్సర్స్ కామన్ మ్యాన్ మొత్తం కలిపి రౌండ్ చేశారు మిమ్మల్ని అంతా. ఓకే, ఏంటి దానికి చాలా వ్యత్యాసం ఉన్నట్టుంది కదా? అంటే ఇది నా డెఫినేషన్, గూగుల్ డెఫినేషన్. అది కాకుండా ఎవరికల్లా సొంత థీసిస్ థియరీలు ఉంటే నేనేం చేయలేను. ఒకటి నా దృష్టిలో సెలబ్రిటీ అంటే జనం వాళ్ళు చూసి సెలబ్రేట్ చేసుకుంటారు.
చాలా సింపుల్ లాజిక్. సెలబ్రిటీ పబ్లిక్లో ఉంటారు, జనం మధ్యలో, జనం గుర్తిస్తారు సెలబ్రిటీస్ని. అండ్ ఈ సెలబ్రిటీస్ ఒక మాట చెప్తే ఎంతో కొంత ప్రభావం ఉంటుంది జనం మధ్యలో, ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. కామన్ మ్యాన్ అంటే తను ఒక ప్రైవేట్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. మహా అయితే బంధుమిత్రులు ఉండే కాలనీలో, సొసైటీలో, లేకపోతే ఉద్యోగం వ్యాపారం చేసే ఆ ఎన్విరాన్మెంట్లో మాత్రమే గుర్తిస్తారు వాళ్ళని. పబ్లిక్లో ఉండరు, వాళ్ళు ప్రైవేట్ లైఫ్ లీడ్ చేస్తుంటారు. చాలా చిన్న లైఫ్, పొద్దున్న లేస్తే రాత్రి రెక్కాడితే వాళ్ళ లైఫ్ వాడిది. అలాంటి వ్యక్తి పబ్లిక్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు కదా, మాస్ లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు పెద్ద ఎత్తున. సో ఈజ్ అ కామనర్. నా దృష్టిలో అది. ఈ మధ్యన వచ్చింది అంటే మీడియా, లార్జ్ స్కేల్ మీడియా, ఫ్రంట్ లైన్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా ఎలా నడుస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియా ఒక వరం లాంటిది. దీంట్లో వచ్చే యూట్యూబర్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, దీంట్లో వచ్చి వాళ్ళ ఫేస్ ఆఫ్ ద ఛానల్ లాగా వర్క్ చేస్తూ జనానికి వాళ్ళు కనపడుతున్నప్పుడు ఆటోమేటిక్ జనం గుర్తిస్తున్నారు, పబ్లిక్లోకి వచ్చినట్టే కదా. ఈ మొబైల్ అనే మాధ్యమం అయితే కెమెరా అనే మాధ్యమంతో జనం మధ్యలోకి వస్తున్నారు. జనం గుర్తిస్తున్నారంటే ఆబ్వియస్గా సెలబ్రిటీ కదా. ఇప్పుడు ఉదాహరణకు మెగాస్టార్ చిరంజీవి గారు పెద్ద స్థాయి సెలబ్రిటీ, సత్యదేవ్ గారు చిన్న స్థాయి సెలబ్రిటీ, ఇద్దరు సెలబ్రిటీసే కదా. అలాగే యూట్యూబర్స్లో కూడా మీరు ఒక చిన్న లాజిక్ అడుగుతా. ఇప్పుడు నా అన్వేషణ అతను ఉన్నాడు, అతనికి లక్షల కోట్లు ఉన్నారు, సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ ఉన్నారు. అతను సెలబ్రిటీ అని నమ్ముతారు మీరు? ఇన్ఫ్లుయెన్సర్ అంటే సెలబ్రిటీ అంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు కదా పబ్లిక్ని, సెలబ్రిటీ కదా. ఒక చిన్న యూట్యూబర్ ఉంటాడు, 10,000 సబ్స్క్రైబర్స్ ఉంటారు, అతను సెలబ్రిటీ కదా, చిన్న సైజ్ సెలబ్రిటీ కదా. అంటే చిన్న లాజిక్ అంటే రేపొద్దున షోలోకి వెళ్ళిన తర్వాత ఓటింగ్ అనే పారామీటర్ స్టార్ట్ అయినప్పుడు 10,000 సబ్స్క్రైబర్స్ వచ్చారంటే ఆటోమేటిక్గా వారికి ఓటు బ్యాంక్ పడుతుంది కదా. మళ్ళీ సామాన్యుడికి ఏంటి పరిస్థితి ఉంటే మా అయితే 50, 100 మంది అరే బాబు 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 నాకు ఓటేరని అడుకోవాలి కదా. ఇదే పరిస్థితి కదా. సో నా డెఫినేషన్ ఐఎమ్ వెరీ క్లియర్. బట్ షో ఫార్మాట్ని నేను రెస్పెక్ట్ చేస్తాను, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉంటున్నాం కాబట్టి. షో ఫార్మాట్ టీఆర్పీస్, వ్యూవర్షిప్, బజ్ అంతా క్రియేట్ చేయాలి. సో ఆ రియాలిటీ మెయింటైన్ చేస్తూనే కొన్ని పారామీటర్స్ని వాళ్ళు స్మార్ట్గా హ్యాండిల్ చేస్తారు. ఐ రెస్పెక్ట్ దట్. సరే ఓకే, ఏం జరిగినా కూడా ఈ ప్రయాణం బిగ్ బాస్లో జరిగేటప్పుడు ఏదైతే ఉందో జనం అయితే చూస్తారు మనం ఏంటనేది. వీళ్ళు బిగ్ బాస్లోకి వెళ్ళే సెలబ్రిటీస్ కానీ, మీ ఇందాక మనం మాట్లాడుకున్న ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఒక టీంని ఏర్పాటు చేసుకుంటారు, పిఆర్ టీంని. రైట్, మీకు ఐడియా ఉందో లేదో, పిఆర్ టీంని పెట్టుకుంటారు. ఈ లోపలికి వెళ్ళగానే ఇక్కడ ఫేస్బుక్లో క్యాంపెయిన్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ చూస్తున్నాను, ఐ నో ఆల్ దీస్. అయితే నేను ఒకటే చెప్తాను, మీకేమైనా ఉందా? లేదు, నాకుంది. నాకు చాలా పెద్ద పిఆర్ ఉంది, అసలు మీరు నమ్మరు. నేను పబ్లిక్లోంచి వచ్చిన మనిషిని కదా, పబ్లిక్ నా రిలేటివ్స్ కదా, దాని మించిన పిఆర్ ఏం కావాలండి? పబ్లిక్ రిలేషన్స్ అంతే. పబ్లిక్ నేను నచ్చితే, నాకు నాలా ఉండి నేను నచ్చితే పబ్లిక్ నన్ను సపోర్ట్ చేస్తారు. నేను అలాంటి వాడిని కాదన్నప్పుడు నాకు నేనే ఓటేసుకోను, పబ్లిక్నే ఓటేయమని అడగను, సింపుల్. సో మీకు ప్రపంచమే పిఆర్ టీము అంతే, ప్రజలే నా పిఆర్, ప్రజలే పిఆర్. వీళ్ళే మీరు చేసేది బిగ్ బాస్లో మీరు ఎట్లా ఉంటారో తెలిసి మీకు ఓట్లు వేస్తే అవే ఓట్లు, అంతే కదా. నన్నుగా చూసి మెచ్చి నచ్చి వేస్తేనే అయ్యే నాకు ఓట్లు. ఓట్లు అందకన్నా నా దీవెనలో బ్లెస్సింగ్స్ అనుకుంటాను. ఓకే, సూపర్. కాదు కదా, డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి. మీరేమో స్ట్రైట్ ఫార్వర్డ్, రైట్. వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండరు, ఉండకపోవచ్చు. ఒక్కొక్కరిది ఒక మైండ్ సెట్, వాళ్ళ మంచి తీసుకుంటారు. చెడ్డ వాళ్ళు కూడా ఉంటారు, చెడు ఆలోచన కూడా ఉంటాయి. అందరూ ఒకే రకంగా ఉండాలని కూడా లేదు. ఎట్లా అప్పుడు కోపం వస్తే అప్పుడు మీలోంచి భారతీయుడు, రక్షకుడు ఎవరో ఒకరు బయటకు వస్తే అంటే సినిమా డైలాగ్ అనుకోకండి, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన మనిషిని. నన్ను రౌండ్లో అడిగారు, ఈ మధ్య కాలంలో రీసెంట్ ఎవరిని కొట్టారన్నారు. కొన్ని సంవత్సరం చేతులు వెనకట్టుకుని ఉంచుంటున్నానండి, కొట్టట్లేదని చెప్పాను. కొట్టను, కంట్రోల్ చేసుకుంటాను. కానీ చెప్పలేను, నాలో ఆ షేడ్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అదే కదా నేను అన్నాను. నేను ఇప్పుడు నాకు అక్కడ ఉన్న తోటి కంటెస్టెంట్స్ నాకు కాంపిటీషనే కాదు, గర్వంగా చెప్పట్ల, అహంకారంతో చెప్పట్ల. ఇన్ని సంవత్సరాలు నేనున్న మానసిక శారీరక పరిస్థితి ఏదైతే ఉందో, నేను కొంత హెల్త్ పాడు చేసుకున్నాను, నా లుక్స్ పాడు చేసుకున్నాను, ఇలా ఉండేవాడిని కాదు. చాలా మంది నన్ను బాడీ షేమింగ్ చేస్తున్నారు నా గ్లామర్ గురించి. నేను వీడియో చూసా, ఒక అతను పందికి ఏం తెలుసు పాండ్స్ వాసన అంటారు చూసారా, అది ప్రతి ఒక్క అంటే సార్ గుడ్డు వచ్చి పిల్లని ఎక్కిరించదని, పిల్ల కూడా కాదు తల్లిని ఎక్కిరించినట్టు గుడ్డు. ఇవన్నీ అలా పాసింగ్ క్లౌడ్స్ వస్తాయి, వెళ్ళిపోతాయి. నేను వాటికి అటెన్షన్ ఇవ్వాలనుకోవట్లా, అంతే, వాళ్ళ స్థాయి అంతే, వాళ్ళ అలా బతుకుతుంటారు. మీరు ఇందాక చెప్పింది వీళ్ళందరికంటే కూడా పర్లేదు, వీళ్ళందరికంటే నాకు నాతోనే ఘర్షణ, నాకు నాతోనే సంఘర్షణ కాబట్టి కాదు అంటున్నారు. మీలాగా స్ట్రగుల్ పడిన వాళ్ళే ఒక్కొక్కరు సామాన్యులు కానీ, సెలబ్రిటీ అయిన వాళ్ళు కానీ, ఊరికనే సెలబ్రిటీ గారు కరెక్ట్, ఐ అగ్రీ, చాలా స్ట్రగుల్ ఫేస్ చేసే వచ్చి ఉంటారు. మీకంటే ఎక్కువ స్ట్రగుల్ చేసి వచ్చే వాళ్ళు కూడా హౌస్లో ఉంటారు. వాళ్ళందరూ నాకు కాంపిటీషనే కాదని ఎలా చెప్తారు? అదే చెప్తున్నారు కదండి. ఇప్పుడు నేనున్న 7 సంవత్సరాలు నేను ఏదైతే మానసిక శారీరక నాకు ఛాలెంజెస్ ఉన్నాయో, నాకు నాతోనే ఘర్షణ, సంఘర్షణ నాతోనే. నన్ను నేను గెలుచుకుంటే చాలు, నన్ను నేను బెటర్ పర్సన్ చేసుకుంటే చాలు. నేను ఒక మాట వయసులో మీ బలహీనత ఏంటి? యాంగర్ మేనేజ్మెంట్.
దాని మీద గేమ్ ఆడతారు. ఆడమని అంటున్నా, బ్రింగ్ ఇట్ ఆన్ అంటున్నా కదా. అక్కడ అందరు మీరు చప్పట్లు కూడా చూశారు. నేను కమాన్ అంట, బ్రింగ్ ఇట్ ఆన్, ఫైట్ అంట. మీరు ఎంత ఫైట్ చేస్తే నాలోంచి అంత బెటర్ పర్సన్ వస్తుంటాడు, చూస్తుంటారు. అంతే అంతే సింపుల్. మజ్జిగని మీరు ఎంత చిలుకుతే అంత నెయ్యి వెనపూసి వస్తుందో అలా వస్తా, నేను చూపిస్తూనే ఉంటా. కోపం రాదు. కోపం ఆఫ్ కోర్స్ వస్తుంది. నాలో భారతీయుడు అందరూ చూస్తారు, కానీ అంతే సౌమరస్యంగా ఆగలిగే కెపాసిటీ కూడా చూస్తారు. గౌతమ బుద్ధుని కూడా చూస్తారు ఆ ప్రాసెస్లో. ఓకే.